హలో అండి. ఈరోజు ఆర్బీఐ ఇంటర్న్‌షిప్ 2025 ఆ ఇంటర్న్‌షిప్ గురించి ఫుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఇది జులై బ్యాచ్‌కి. సో, ఈ ఇంటర్న్‌షిప్ ఎవ్రీ ఇయర్ మనకి 2 బ్యాచెస్‌గా ఉండిద్దండి. జనవరి బ్యాచ్ అండ్ జులై బ్యాచ్. సో, ఈ ఇయర్ జులై బ్యాచ్‌కైతే మీకు అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ అయిందండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్‌కి పర్ మంత్ 45,000 ఇస్తారండి. 6 మంత్స్ ఉండిద్దండి ఈ ఇంటర్న్‌షిప్. పర్ మంత్ 45,000 అండి. సో, నాకు తెలిసి ఏ ఇంటర్న్‌షిప్‌కి ఇంత ఇవ్వరండి. సో, మీరు సెలెక్ట్ అయితే మాత్రం ఆల్మోస్ట్ సాలరీ సంపాదించినట్టే అండి. అండ్ 6 మంత్స్ కాకుండా ఇంకో 6 మంత్స్‌కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి. టోటల్ 1 ఇయర్ చేసుకోవచ్చు ఇంటర్న్‌షిప్. సో, బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మన్స్ బట్టి మీకు అనదర్ 6 మంత్స్ ఎక్స్టెండ్ చేస్తారండి. అంటే 1 ఇయర్ పాటు మీకు 45,000తో మీకు సాలరీ వస్తున్నట్టు చూసుకోవచ్చండి. అండ్ ఇంకోటేందంటే అండి, ఈ 1 ఇయర్ అయిపోయిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ బావుంటే జాబ్ గూడా వచ్చిద్దండి ఈ ఆర్‌బీఐలో. సో, ఆల్మోస్ట్ మీరు గవర్నమెంట్ జాబ్ ఈజీగా కొట్టడానికి ఇంటర్న్‌షిప్ యూజ్ అయిద్దండి. సో, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తానండి. అండ్ లైవ్‌లో ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తానండి. అండ్ ఇది మీకు లింక్ ఒకటి నేను డిస్క్రిప్షన్‌లో పెడతానండి. ఆ లింక్ క్లిక్ చేస్తేనే మీకు ఆ పోర్టల్ ఓపెన్ అయిద్దండి. సో, మీరు వేరే వేరే సైట్‌లో ఎతికినా సరే ఆ లింక్ ఉండదండి. ఈ ఆర్‌బీఐ సైట్‌లో పెట్టిన లింక్ అనేది. సో, ఆ లింక్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. దాన్ని మీరు క్లిక్ చేయంగానే మీకు ఆర్‌బీఐ రిజిస్ట్రేషన్ ఇంటర్న్‌షిప్ పోర్టల్ ఓపెన్ అయిద్దండి. కానీ నేను 2024 ఉన్న అప్లికేషన్‌లో ఉన్న లింక్‌ని ప్రొవైడ్ చేస్తున్నాను. కానీ ఏం ప్రాబ్లమ్ లేదండి. మన అప్లికేషన్ ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ పడిద్ది. సో, నాకు ఉన్న అప్లికేషన్ ఫార్మ్ అండ్ మీ మీ రెజ్యూమ్ ఇయన్నీ రెడీ చేసుకోవాలండి. సో, రికమెండేషన్ లెటర్ ఒకటి, రెజ్యూమ్ ఒకటి, మీరు పర్పస్ అండి. ఎందుకు ఈ ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేస్తున్నా ఇయన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. సో, మీరు పోర్టల్‌లో అప్‌లోడ్ చేసుకోవాల్సొచ్చిద్ది. అండ్ దీనిలో మీరు చూస్తే మనకి 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఈ ఇంటర్న్‌షిప్స్ ఇందాక చెప్పిందండి. డ్యూరేషన్ అంతా ఇందాక చెప్పిందే ఇది. సో, 6 మంత్స్ అనదర్ 6 మంత్స్. సో, ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ అండి. పోస్ట్ పీజీ ఇన్ ఎకనామిక్స్, ఫైనాన్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ అండ్ బీటెక్ ఎనీ ఫీల్డ్ అండి. ఎనీ రిలేటెడ్ బీటెక్ డిగ్రీ అయినా సరే ఎలిజిబుల్ అండి. అండ్ ఎంబీఏ ఫైనాన్స్ డిగ్రీ హోల్డర్స్. సో, ఈ 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మీరు అప్లై చేసుకోవచ్చండి. సో, పీజీ స్టూడెంట్స్, బీటెక్ అండ్ ఫైనాన్స్ అండి. ఎంబీఏ ఫైనాన్స్ వోళ్ళు. అండ్ ఇది అప్లికేషన్ ఎలా ఉండిద్దని మీకు చూపించడం కోసం నేను నెట్‌లో డౌన్‌లోడ్ చేసి ఇక్కడ పేస్ట్ చేశానండి. ఇది అప్లికేషన్ ఫార్మ్ అండి. అప్లికేషన్ ఫర్ ద రిసర్చ్ ఇంటర్న్‌షిప్. దీని గురించి నేను లైవ్‌లో వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఇక్కడ చూడండి అప్లికేషన్ విల్ బి డన్ విత్ ట్వైస్ ఎ ఇయర్. ఇందాక చెప్పినట్టండి సంవత్సరంలో 2 సార్లు జరిగిద్దండి. ఫస్ట్ జనవరి ఒకటి, ఫస్ట్ జూలై అండి. సో, క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ బై బేస్డ్ ఆన్ దేర్ సీవీ, రిఫరెన్స్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అండ్ విల్ బి కాల్డ్ ఫర్ ద పర్సనల్ ఇంటర్వ్యూ. సో, పర్సనల్ ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారండి. సో, ఇది మీరు ఈ ప్రాసెస్‌కి ఎలా చేసుకోవాలనేది నేను మీకు లైవ్‌లో చూపియాలి కాబట్టి ఒకసారి చూడండి. గూగుల్‌లో ఓపెన్ చేసి నేను ఇచ్చే లింక్‌ని ఇక్కడ మీరు పేస్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మీకు ఆర్‌బీఐ మెయిన్ సైట్ ఓపెన్ అయిద్దండి. ఇదేం ఫేక్ కాదండి. చూడండి మీకు ఆర్‌బీఐ సైట్ అండి ఇది. సో, ఇది మనకి ఆర్‌బీఐలో రిసర్చ్ ఇంటర్న్‌షిప్ అంటారండి దీన్ని. రిసర్చ్ ఇంటర్న్‌షిప్‌లో ఉండిద్ది. సో, రిసర్చ్ ఇంటర్న్‌షిప్‌లో మీరు చూసుకోవచ్చు. సో, ఇదంతా ఆర్‌బీఐ వారు ఇచ్చిందండి. సో, చూడండి ఇదంతా మీకు చూపిస్తున్నాను. ఆర్‌బీఐ సైట్‌లో నుంచి మీకు కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఇప్పుడు దీని గురించి మనం ఫస్ట్ చూస్తే మీకు ఈ ఆర్‌బీఐ ఇంటర్న్‌షిప్ ఈజ్ ఎ ఆపర్చునిటీ అంటే మీరు దీనికంతా చదవడానికి టైం అయ్యిద్ది కాబట్టి మీకు జస్ట్ చూపిస్తాను. మీరు ఒకసారి అప్లై చేసి మీరు చదవండి. కంప్లీట్ డీటెయిల్స్ చదవండి ఇది. ఇందాక చెప్పాను కదా మనకు 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. సో, 4 డిపార్ట్మెంట్స్‌లో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ రిసర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ స్టెబిలిటీ డిపార్ట్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్. ఈ 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఈ 4 డిపార్ట్మెంట్స్‌కి ఏ గ్రూపోళ్ళు ఎలిజిబుల్ ఉన్నారో చూసుకోవచ్చండి. మీ ఎలిజిబిలిటీ ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చండి. దాని షార్ట్‌కట్‌లో డీఎస్ఐఎం, డీఈపీఆర్, ఎఫ్ఎస్‌డి, ఐడీ అండి. సో, ఈ 4 డిపార్ట్మెంట్స్‌కి ఇక్కడ పక్కన ఎలిజిబిలిటీ ఇచ్చారు. చూడండి మీకు నీట్‌గా ఇచ్చారు. బీటెక్ కంప్యూటర్స్, ఎంబీఏ ఫైనాన్స్, డిగ్రీ ఇన్ డేటా సైన్స్, బీఈ, బీటెక్, బీఎస్సీ కంప్యూటర్స్, ఎంఎస్సీ ఇన్ అప్లైడ్ స్టాటిస్టిక్స్. సో, మీ డిగ్రీ ఏ రిలేటెడ్ డిగ్రీ ఎలిజిబుల్ ఉందో దాన్ని చూసుకోండి. అండ్ నెక్స్ట్ మీకొచ్చి మోడ్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పాను కదండీ! ఇది మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి మీకు 2 టైమ్స్ ఉండిద్ది. 2 టైమ్స్ మీరు నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశానండి ఇది. ఇక్కడ మీకు కింద డౌన్‌లోడ్ ది అప్లికేషన్ ఫార్మ్ ఇందాక నేను ఏదైతే మీకు స్లైడ్‌లో చూపించానో ఆ డౌన్‌లోడ్ ది అప్లికేషన్ ఫార్మ్ మీరు ఆ డౌన్‌లోడ్ ది అప్లికేషన్ ఫార్మ్ క్లిక్ చేసుకుంటే మీకు అప్లికేషన్ ఫార్మ్ ఎక్సెల్‌లో ఓపెన్ అయిద్దండి. సో, అది మీరు ఎక్సెల్‌లో ఓపెన్ అయిన దాన్ని మీరు ఎడిట్ చేసుకోవాలండి. మీ ఫిల్ డీటెయిల్స్ మొత్తం మీరు ఎడిట్ చేసుకోవాల్సి వచ్చిద్ది. ఎడిట్ చేసుకొని
దాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి వచ్చిందండి, మెయిల్ చేయాల్సి వచ్చింది. దట్ మీన్స్ ఆ పర్టికులర్ ఎక్కడ లింక్ ఇస్తాడో ఆ దీనికి చూడండి. ఒకసారి ఓపెన్ చేస్తాం చూడండి. ఇది ఎక్సెల్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ సేమ్ డేటా నేను ఇందాక పేస్ట్ చేశానండి. చూడండి ఇక్కడ మీకు వచ్చేలేకే అప్లికేషన్ ఫర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ అండి. సో ఇక్కడికి వచ్చి మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ, పోస్టల్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, టెలిఫోన్ నెంబర్, కోర్స్ బీయింగ్ పర్స్యూడ్, డిస్క్రిప్షన్ ఆఫ్ కోర్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సాఫ్ట్ స్కిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్ డన్ అండ్ రిఫరెన్సెస్ అండి. ఇది రిఫరెన్స్ వచ్చేసి మీ హెచ్ఓడి అండి. సో ఇన్స్టిట్యూట్లో ఉన్న హెచ్ఓడీస్ కానీ మీ ప్రొఫెసర్స్ కానీ రికమెండ్ చేయొచ్చండి. సో బయట ఎవరు అవసరం లేదు. సో అది కంప్లీట్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఈ సైట్లోనే మనకి ఇక్కడ ఆ అప్లికేషన్ ఫామ్ని మెయిల్ సెండ్ చేయమని ఇస్తారని చూపిస్తాను అది కూడా. సో డ్యూరేషన్ చెప్పాను కదా ఇందాక, సేమ్ 6+6 అండి. అండ్ చూడండి ఇక్కడ డైట్ వాళ్ళే చూపించారండి. 45,000 స్టైఫండ్ పర్ మంత్ అండి. 45,000 పర్ మంత్. అండ్ ఇక్కడ మీకు వచ్చేలేకి టోటల్ 6 మంత్స్లో 12 డేస్ లీవ్ ఇస్తారండి. సో మీరు అది మాత్రం చాలా స్ట్రిక్ట్ మెయింటైన్ చేయొద్దండి. ఓన్లీ 12 డేసే మీకు లీవ్ ఉండిద్ది. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఇక్కడ చూడండి. ఎవ్రీ డిపార్ట్మెంట్ 20 మెంబర్స్ అండి. మనకి 20 ఇంటర్న్స్ని తీసుకుంటారు ఎవ్రీ ఇయర్, అంటే 2 బ్యాచెస్ కింద. అండ్ మీకు క్యాండిడేట్ విల్ షార్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ బేస్డ్ ఆన్ ద CV రెఫరెన్సెస్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఇందాక చెప్పానండి. ఇక్కడ చూడండి, ప్లీజ్ క్లిక్ హియర్ టు సెండ్ మీ ఈమెయిల్ అటాచింగ్ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్. ఇందాక అప్లికేషన్ ఫామ్ అవన్నీ మీరు ఈ మెయిల్కి అప్లై చేసుకోవచ్చు. నేను క్లిక్ చేయగానే మీకు ఆ మెయిల్ సెండ్ చేసుకోవడానికి మీకు ఉండిద్దండి. సో మీరు దేనికైతే ఇంట్రెస్ట్ ఉందో దానికి అప్లై చేసుకోనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు డిస్క్రిప్షన్లో అడగండి. ఓకేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈజీగా అప్లై చేసుకోవచ్చండి. చాలా ఇంట్రెస్ట్ కానీ చాలా మంచి ఆపర్చునిటీ అండి. 45,000 ఇంటర్న్షిప్ వస్తుంది. అండ్ జాబ్ కూడా మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకే ఇస్తారండి. థ్యాంక్ యూ అండి.